నడుస్తున్నాం అనే విషయం మాత్రం నేను స్పష్టంగా ఒక మాట ప్రాథమికంగా చెప్పాలని అనిపించిందండి. రైట్ సార్, మళ్ళీ మీ దగ్గర వస్తా. ఒకసారి ఇంద్రనీల్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ఇంద్రనీల్ రెడ్డి గారు, సరే ప్రీ బడ్జెట్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నాం, దానికన్నా సంబంధించిన కొన్ని అంచనాలు వచ్చినాయి. నిన్న ఎకనామిక్ సర్వే చూశారు, అన్ఎంప్లాయ్మెంట్ మీద పెద్దగా ఫోకస్ ఎక్కడ కనపడలేదు. దాదాపు 300 పేజీలు పైబడి చదివితే దాని మీద పెద్ద ఫోకస్ ఉన్నాయి. ఇన్ఫ్రాలో ఓకే వీఆర్ అచీవింగ్. అంటే బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా క్యాపెక్స్ అంటే ఓన్లీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఫోకస్ చేసి మీకు నేషనల్ హైవేస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ దాని వలన అభివృద్ధి జరుగుతుంది అనే ఫోకస్డ్గా ఉంటారు కానివ్వండి. వ్యవసాయము, గ్రామీణాభివృద్ధి లేదు, నిరుద్యోగం పెరిగిపోతుంది, వీటి మీద ఫోకస్ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళది. మీరు కానీ తీసుకుంటే ఈ బడ్జెట్లో అంటే జనరల్గా ఫస్ట్ మనము ప్రజల యొక్క ఆకాంక్షలు ఏంటి అనేది చూసుకుంటే ట్యాక్స్ ఎక్సెంప్షన్స్ పెరుగుతాయా లేదా. అండ్ రీసెంట్గా ఒక న్యూస్ ఏం రిలీజ్ చేశారు, లీక్ ఇచ్చారు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తుంటే వాళ్ళ కంబైన్డ్ ట్యాక్స్ ఫైలింగ్ సొల్యూషన్ చెబుతారని చూస్తున్నారు. అయితే ప్రధానంగా అసలు పెట్రోల్ అనేదాన్ని జిఎస్టీలోకి తీసుకుంటారా తీసుకోరా. ఇప్పుడు మీకు నిత్యావసర ధరలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. దానివల్ల ఏమవుతుంది అంటే మీరు ఎంత జీడిపి గ్రోత్లోకి వెళ్ళామని ప్రకటించుకుంటున్నా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందని చెప్పుకుంటున్నా, ఏది చెప్పినా కూడా అల్టిమేట్లీ ప్రజల యొక్క ఆదాయం మొత్తం కూడా మరలా ఖర్చు అవటం వలన వాళ్ళ యొక్క పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ పెట్రోల్ ధరలు, నిత్యావసర ధరలు, ఇన్ఫ్లేషన్ ఎప్పుడైతే తగ్గించగలదో ప్రభుత్వం, అప్పుడు పర్చేసింగ్ కెపాసిటీ పెరగటం వల్ల వాళ్ళు పర్చేజెస్ చాలా ప్రోడక్ట్స్ మీద చేయగలరు. కాబట్టి మ్యానుఫ్యాక్చరర్స్ తయారు చేసిన ప్రోడక్ట్స్ సేల్స్కి వెళ్ళినప్పుడు జీడిపి పెరుగుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారు, బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ప్రతిసారి కూడా వాళ్ళు పారిశ్రామికవేత్తలకు ఎక్సెంప్షన్స్ ఇవ్వటము, టారిఫ్లలో కానివ్వండి, లేదు రిబేట్లు ఇవ్వటము, ఈ విధంగా వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. కానీ ప్రజల యొక్క పర్చేసింగ్ కెపాసిటీని పెంచాలి అంటే ఫస్ట్ అన్నిటికంటే ప్రధానంగా పెట్రోల్ ధర. అంటే మీకు చూడండి, మనకి ఇండియాకు వచ్చే చమురు అంటే ముడి చమురు మనకు 35 నుంచి 38 రూపాయల్లో వస్తే ఒక 5 to 7 రూపీస్ ఫ్రైట్ అండ్ రిఫైనింగ్కి వాడుతుంటే 50% అంటే మనం కొనే ధరలో 50% ఓన్లీ మనం దానికే పే చేస్తున్నాం. దాన్ని జిఎస్టీలోకి తీసుకొస్తారేమో ఓన్లీ 18% 24% ట్యాక్స్లో పోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 100% ట్యాక్స్ కడుతున్నాం మనం. 50 రూపీస్కి వచ్చే పెట్రోల్ ఇలాంటి వాటికి 50 రూపీస్ పే చేస్తున్నాం. మదనపల్లి లాంటి చోట రైతులు ఒక పక్క రూపాయికి 2 రూపాయలకి టమోటాలు గిట్టుబాటు ధర కాటలేదు అని పారబోసే రోజును కూడా మనం హైదరాబాద్లో 50 రూపాయలకి 40 రూపాయలకి కొనుక్కోవాల్సి వస్తున్నాం. ఇక్కడ ఎవరూ మోసం చేయట్లా. ఏంటంటే మల్టిపుల్ హ్యాండ్స్ మారుతూ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెండిచర్ పెరిగిపోవటం వలన అయ్యే ఖర్చు. ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రజలకు అందుబాటులోకి రావాలి అంటే ఫస్ట్ పెట్రోల్ ధరలు తగ్గించాలి, తర్వాత నిత్యావసర ధరలు తగ్గించాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే పదే ఇండస్ట్రియలిస్టులకి, పెట్టుబడిదారులకి ఇచ్చే రిబేట్లు, వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు కానివ్వండి, ప్రోత్సాహకాలు. అసలు పర్చేసింగ్ కెపాసిటీ పెంచాలి అనే ఉద్దేశం ఉంట్లా. అంటే వికాస్ భారత్ అనే పేరుతో ఇప్పుడు ఇందాల ప్రొఫెసర్ గారు చెప్పినట్టు వేగం పెరుగుతుంది ట్రైన్లు అంటున్నారు. కానీ అండి 20 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే హైదరాబాద్ నుంచి వైజాగ్కి వెళ్ళడానికి కొత్తగా ఒక ట్రైన్ ఏదన్నా బీజేపీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, వందే భారత్ పేరుతోనో లేదు అంటే డబ్బున్న వాళ్ళు ప్రయాణించడానికి ఏసీ ట్రైన్లు, డబ్బున్న వాళ్ళు ప్రయాణించడానికి కొత్త ట్రైన్లు వేగంగా వేస్తున్నారు. కానీ సామాన్యులు ప్రయాణించడానికి కొత్తగా ఒక ట్రైన్ వేసింది మన తెలుగు రాష్ట్రాలు రెండింటి మీద. సామాన్యులు అంటే ఒక జన్మభూమి లాగో, ఒక రత్నాచల్ లాగో సామాన్యులు ప్రయాణించడానికి ఒక ట్రైన్ వేసింది ఏదన్నా చెప్పమనండి. అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే సార్, బడ్జెట్ వేస్తున్నప్పుడే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఇమీడియట్గా ఏం చేస్తారు, ఇప్పుడు ఈ సంవత్సరం డిఫెన్స్లో దానికి ఎక్స్ట్రా కేటాయింపు లేవు. కానీ దీన్ని అపోజ్ ఎవరైనా చేసినా కూడా వీళ్ళు దేశద్రోహుల్లాగా పోర్ట్రేట్ చేసేస్తుంటారు. రెండోది ఏంటి, ఈ ఆర్థిక మాంద్యం అంటే రిసెషన్ నడుస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ట్రంప్ విధానాలు అవ్వచ్చు, టారిఫ్లు అవ్వచ్చు, లేదు కొన్ని ప్రాంతాల్లో యుద్ధాలు అవ్వచ్చు, ఈ ట్రాన్స్పోర్టేషన్ దిగుమతులు అవ్వచ్చు, వీటన్నిటి మీద ఎగుమతుల్లో కూడా చాలా డ్యామేజ్ జరిగింది. ఈ టారిఫ్ల వల్ల నష్టపోయిన ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఈసారి ప్రోత్సాహకాలు భారీ స్థాయిలో ఉంటాయి. సో ఈ ప్రొసీజర్ ఎక్కడ చూసుకున్నా కూడా ఇదంతా ఇండస్ట్రియలిస్టులని, పారిశ్రామికవేత్తలని జీడిపి పెంచాలి అంటే వాళ్ళకు ప్రోత్సాహకాలు ఇవ్వటం వలన ఆటోమేటిక్గా ప్రొడక్షన్ పెరిగిద్ది అని ఆలోచిస్తున్నారు. ప్రొడక్షన్ పెరగటం వలన జీడిపి పెరగదు సార్. ప్రజల యొక్క పర్చేసింగ్ కెపాసిటీ పెరిగితేనే
ప్రొడక్షన్ పెరిగిన దాన్ని వీళ్ళు పర్చేజ్ చేస్తారు కాబట్టి పర్చేసింగ్ కెపాసిటీ పెంచడానికి కావాల్సిన ప్లాట్ఫామ్ ఏమన్నా ఈ బడ్జెట్ లో చూపించే అవకాశం ఉందా? ఈ నా ఎక్స్పెక్టేషన్స్ లో అయితే నాకేం లేదు సార్. వీళ్ళు ఎంతసేపు బీజేపీ ఎవ్రీ టైం, నేను ఇప్పుడేమి ఆల్ ఆఫ్ సడన్ ఈ బడ్జెట్ కి చెప్పట్లా, వాళ్ళ బడ్జెట్ ఎప్పుడు చూసినా కూడా ట్రైన్లు వేసేమంటారు. ఏం ట్రైన్లు వేస్తారు? వందే భారత్ ట్రైన్లు, లేదు ఇప్పుడు వందే భారత్ స్లీపర్ వేస్తారు, ఇలాంటివి వేస్తున్నారు. కానీ సామాన్య ప్రజలకు ఎలాంటి వెసులుబాట్లు కలగట్లేదు. పెట్రోల్ ధరలు తగ్గట్లేదు, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, నిరుద్యోగత పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉందని ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు చెప్పారు ఇప్పుడే. కంట్రోల్లో సార్, కంట్రోల్లో ఉంది అని మనం గణాంకాలు లెక్కలు చెప్పడం వేరు. మీరు ఫీల్డ్కి వెళ్ళి సామాన్య ప్రజలు గత సంవత్సరం కొన్న రేట్లు ఎలా ఉంటాయి, ఈ సంవత్సరం కొన్న రేట్లు ఎలా ఉంటాయి. ఇప్పుడు ఏదో ఎందుకు సార్, రీసెంట్ గా ఒక పొలిటీషియన్ చెప్పారు పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంత చేస్తాం రాబోయే రోజుల్లో అని. ఎంత ఆదాయం పెరిగితే ఏంటి, ఖర్చు దానికి తగ్గట్లు ఉండి నాకెంత సేవింగ్స్ అయినాయి అనే దాన్ని బట్టి కదా సామాన్యుడి జీవితం ఆధారపడి ఉండేది. ఇప్పుడు ఫర్ ద పూర్ పీపుల్, ఐఎమ్ సేయింగ్ ఫర్ ద పూర్ పీపుల్ పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేదు. లేకపోతే బిలో మిడిల్ క్లాస్ కూడా, బిలో మిడిల్ క్లాస్ కూడా ఓన్లీ మీకు ట్యాక్స్ ఎక్సెంప్షన్ లో తప్పితే మీకు ఎలాంటి ప్రోత్సాహాలు ఉండే పరిస్థితి అయితే కనపడట్లేదు సార్. మోర్ ఓవర్ ఆంధ్ర తెలంగాణకు వచ్చేసరికి ఇక్కడ గ్రామీణాభివృద్ధి, వ్యవసాయము, ఫుడ్ ప్రాసెసింగ్ ఇలాంటి వాటికి ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే ఇక్కడ కూడా పెద్ద మన రాష్ట్రం మీద వాళ్ళు ఏమి కేర్ తీసుకున్నట్లేం కాదు. ఇరిగేషన్ అంటారా, వాళ్ళు ఏ రోజు తీసుకోవట్లేదు. దేశంలోనే 2014 బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎన్ని కంప్లీట్ చేశారు? ఏమి తీసుకోకపోతే పోలవరంలో ఇంత ప్రోగ్రెస్ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారా సార్? పోలవరం ఇప్పుడు కాదు సార్, ఎన్ని తరాల నుంచి వెయిట్ చేస్తున్నాము, ఇప్పుడు కూడా ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు? మీరు ఉత్తరప్రదేశ్ లో, అది కాదు ఒక నిమిషం, 5 ఏళ్ల క్రితం ఉత్తరప్రదేశ్ లో ఎలక్షన్ అనగానే ఉత్తరప్రదేశ్ కేటాయింపులు ఎలా ఉంటాయి, బీహార్ లో లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అనగానే బీహార్ కేటాయింపులు ఎలా ఉంటాయి. జాతీయ హోదాలో ఉన్న పోలవరం ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ టైంలో అంత సాధించిందని ఈ రోజుకి ఎందుకు కంప్లీట్ అవ్వట్లేదు అంటే కేంద్ర కేటాయింపులు కరెక్ట్ గా లేకే కదా. 5 సంవత్సరాలు కొన్ని ఉంటాయి సార్. ఇప్పుడు ఎట్లా అంటే కొంతమంది ఏమో దాన్ని క్లోజర్ ఆఫ్ అకౌంట్ ఇవ్వకపోవటం, డిపిఆర్ ఇవ్వకపోవటం, అప్డేటెడ్ డిపిఆర్లు ఇవ్వకపోవటం, ఆ పెండింగ్ బిల్లులు తెచ్చుకోవడానికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టడం.